ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందో ఒక అద్భుతమైన సాక్ష్యం మనం విందాం. ఒక సహోదరి వాళ్ళ అమ్మమ్మకి 92 ఇయర్స్ అంట. ఇంకా అయిపోయింది, ఫైనల్ స్టేజ్ అన్నారు డాక్టర్లు. అసలు ఊపి రావట్లేదు, ఏమీ లేదన్నారు. ఎవరు ఏం చెప్పినానమ్మా, ఒకటే పలకండి మీరు అని ఒక రిఫరెన్స్ పంపాను. 1 Pétరు 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందిరు. ఇంకేం మాట్లాడొద్దు మీరు అసలు. ఇదే వచనం పెట్టుకుని ఇంకా పలుకుతానే ఉండండి. దేవా, నీవు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత ఇచ్చావు, నీవు పొందిన దెబ్బలు అంటే ఆవిడ శుభ్రంగా స్నానం చేసి కూర్చుని ఒక అరగంట పట్టుకున్నదంట వాక్యాన్ని. దేవుడు ఏం చేశాడో ఆవిడ నోటి ద్వారా విందాం. ఆ 92 సంవత్సరాలు ఆవిడ ఎలా లేచి కూర్చున్నదో, దేవుడు ఎంత అద్భుతం చేశాడో ఆ మాటలను మనం విందాం. బ్రదర్, ప్రైజ్ లార్డ్. మా అమ్మమ్మకి 92 ఏళ్ళు నిమ్ముందని హాస్పిటల్కి వెళ్తే మొన్న ఒక 7 నెలల క్రితం 3 రోజులు ఉంచారు, పంపించారు, బాగానే ఉంటుంది. మొన్న 4 రోజుల క్రితం ఆయాసం ఎక్కువైపోయిందని హాస్పిటల్ జాయిన్ చేశారు. 2 రోజుల నుంచి పర్లేదు అలా ఉంటుంది. ఇవాళ పొద్దున ఇక గాలి పీల్చుకోలేకపోతుంది అమ్మ, కాళ్ళు స్పర్శ అన్నారు. నాకు అమ్మ చెప్పగానే కంగారు వచ్చేసింది. అమ్మ నేను బ్రదర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే 1 Pétru 2:24 దేవుడు మన కోసం దెబ్బలు తిన్నాడు, స్వస్థ వచ్చింది, మీ అమ్మకు స్వస్థ వస్తే ఏ అనారోగ్యం ఏలుబడి చేయదని ప్రార్థన చేయమ్మ, ఇది ఎత్తి ప్రార్థన చేయన్నారు. నేను నిజంగా స్నానం చేసి అమ్మని అరగంట ప్రార్థన మొరపెట్టాను. నువ్వు ఇచ్చావు ప్రభా, మా అమ్మ స్వస్థపడింది ప్రభా, స్వస్థపరిచారు ప్రభా తండ్రి, క్షేమంగా ఇంటికి వచ్చింది ప్రభా, నేను నమ్మాను. థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభా. ఏ రోగం ఏలుబడి చేయదు మా అమ్మని అని నేను ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఇప్పుడు 1 గంట అవుతుంది. మా అమ్మ ఫోన్ చేసి బాగుందమ్మా, మాట్లాడుతుంది శుభ్రంగా, కాళ్ళు కూడా ఫిజియోథెరపీ చేస్తున్నారు, మెడిసిన్స్ మార్చన్నారు. నిజంగా దేవుడు ఆయన కార్యాలు ఆశ్చర్యకర అద్భుత కార్యాలు. నిజంగా మహిమగల దేవుడు. నిజంగా ఆయన నమ్ముకుని ఎక్కడ సిగ్గుపరిచే దేవుడు కాదు. నాకు అన్నిటిని విన్నాడు. నిజంగా మా అమ్మని స్వస్థపరిచాడు, క్షేమంగా ఉంది హాస్పిటల్లో. దేవుడికే మహిమ కలగాలి. ఆయనకి అసలు ఎంత చెప్పినా మా అమ్మ నా బతుకు చాలు అయినప్పుడు నా మొర ఆలకించి మా అమ్మకు స్వస్థ ఇచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమె. థ్యాంక్ యూ బ్రదర్.